ఎగ్ ఫ్రీజింగ్ పై ఉపాసన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఐఐటి హైదరాబాద్ ఈవెంట్లో మాట్లాడిన ఆమె యువతులు తమ జీవిత ప్రణాళికలు స్వతంత్రంగా రూపొందించుకోవాలంటే ఎగ్ ఫ్రీజింగ్ మంచి ఎంపికన్నారు. ఆమె మాటలపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై స్పందించిన ఉపాసన క్లారిటీ ఇస్తూ మరోసారి స్పందించారు. సోషల్ మీడియాలో పెద్ద నోట్ పోస్ట్ చేశారు. ఎగ్ ఫ్రీజింగ్ పై తన వ్యక్తిగత అభిప్రాయం పంచుకున్నారు ఉపాసన. 27 ఏళ్ల వయసులో తాను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఎగ్ ఫ్రీజింగ్ చేసినట్టుగా తెలిపారు. ఈ విషయం గురించి అందరికీ ఓపెన్ గా చెప్పారన్నారు. ఫ్రీజింగ్ చేసిన ఎగ్స్ తో 36 ఏళ్ల వయసులో మొదటి సంతానం పొందారన్నారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో జంట పిల్లల కోసం ఎదురు చూస్తానని తెలిపారు. కెరీర్ను కుటుంబాన్ని సమానంగా చూసుకునేందుకు ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగకరమన్నారు ఉపాసన. ఎగ్ ఫ్రీజింగ్తో ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పుడు పిల్లల్ని కలవచ్చని తాము నిర్ణయించుకునే స్వేచ్ఛ స్త్రీలకు లభిస్తుందని తెలిపారు. ఇక ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ సూచనలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు అంత అనువైన పద్ధతి కాదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రతి ఏడాది లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. ఒకవేళ అండాలు ఫ్రీజ్ చేసినా అవి చివరికి విజయవంతంగా గర్భం దాల్చే అవకాశం ఉందో లేదో చెప్పలేమంటున్నారు.